ఎక్కడికి పోతావు? మమ్మల్ని తప్పించుకుని ఎంత దూరం పోతావరా? ఎంత ధైర్యం ఉంటే మధుమతిని కిడ్నాప్ చేస్తావరా? మధుమిత ఎవరు సార్? ఎవరేంట్రా? ఇందాక ఎవరిని నువ్వు పారిపో బేబీ అన్నావో తను. వదలండి. ఆ అమ్మాయి మధుమిత కాదు సార్, నా లవర్ నజ్మా. ఏంటి? నజ్మానా? అవును సార్, మేము లవర్స్ మేము మాట్లాడుకోవడానికి వచ్చింది అంతే. మరి మధుమిత ఎక్కడుంది? నాకు తెలియదు సార్, కావాలంటే అమ్మాయిని రమ్మనండి. సార్, ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు సార్. మరి నేను పొద్దున్న బైక్ మీద మధుని ఎందుకు తీసుకెళ్ళవరా? ఈ మధు ఎవరు సార్? ఎందుకు సార్ నన్ను పరేషాన్ చేస్తున్నారు? హే, నిన్న పొద్దున్న మా ఏరియాలో మా మధుని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళావుగా. మేడం, నా బైక్ లోకల్ ట్రిప్ యాప్లో ఉంది. ఎవరు బుక్ చేస్తే వాళ్ళని యాడంటే ఆడికి తీసుకుపోయి దింపుతాను. మీ ఏరియాలో నాకేం పని మేడం? రేయ్, నీ ఫోన్ ఇవ్వరా? నీ ట్రిప్స్ అన్ని చెక్ చేసి నీ సంగతి చెప్తా. ఎన్ని గంటలకు అన్నారమ్మా? నిన్న మార్నింగ్ 6 గంటలకు సార్. మీ అమ్మాయి నంబర్ ఇదేగా? అవును సార్, ఇదే ట్రిప్పు. మీ అమ్మాయిని వీడు బస్ స్టాండ్లో డ్రాప్ చేశాడు. నాకు కూడా గుర్తొచ్చింది సార్. బండి దిగ్గానే ఓ పిల్లోడు వచ్చాడు, బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఇద్దరు కలిసి పారిపోయారు. బాయ్ ఫ్రెండా? పిచ్చి పిచ్చిగా వాగకు. కన్ఫర్మ్ గా చెప్తున్నాను మేడం, వాళ్ళిద్దరూ లవర్సే. లవ్ లో ఉన్నాడు కదా, నాకు తెలీదా మేడం? నేను ముందే చెప్పాను కదా లవ్ మ్యాటరే అని. వాట్ ఎవర్, మా ప్రాసెస్లో మేము ఎంక్వైరీ చేసి కపుల్ ఆఫ్ అవర్స్లో మీ అమ్మాయిని మేము ట్రేస్ చేస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. లేదు సార్, మేము వస్తాం. జరణి ఆగు, వాళ్ళు ట్రేస్ చేసి ఇన్ఫార్మ్ చేస్తా అన్నారుగా, అప్పుడు వెళ్ళొచ్చు. పద, మనం ఇంటికి వెళ్దాం. అది కాదు చక్రి, మనం కూడా వెళ్దాం. అమ్మా, వారు చెప్పిందే కరెక్ట్. మీరు వెళ్ళండి. ఇదిగోనాయా, పద. కానిస్టేబుల్స్ పదండి. ఓకే సార్. సార్ పద. జరణి పద. ఆ కుర్రాడు ఎవరై ఉంటాడు? అతనితో ఎందుకు వెళ్ళింది? నాని, నాని, నా కోసం నేను గడిపే క్షణాలని పక్కన పెట్టి నీతో స్పెండ్ చేయడానికి వచ్చాను. ఎక్కడ నాని? నాని, నాని. నాని కోసం వచ్చావా గుణ? అవునక్క. ఆలస్యమైందిరా. ఏంటక్క? అవును, వాడు బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటక్క? ఎందుకు వెళ్ళనిచ్చావు? వద్దు అని నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేశానురా. వాడు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేడు. వాట్ ఏంట్రా వాట్? ఇవాళ ఒక్కసారి నువ్వు వచ్చేసరికి వాడు లేడని వాట్ అంటున్నావు? వాడు చాలా సార్లు ఎందుకు డాడీ కలవడు, హ్యాపీనెస్ షేర్ చేయడు అని క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉన్నాను. నువ్వు వాడిని అర్థం చేసుకో. వాడు అపార్థాన్ని వదులుకోడు. నా గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటక్క? వాడిది నా వయసు కాదు, జనరేషన్ గ్యాప్. ఈ రోజుల్లో ఆ ఏజ్ వాళ్ళంతా అంతే. వాళ్ళ ఇష్టమే కరెక్ట్. మన ఇష్టాలతో కష్టాలతో వాళ్లకు పనే లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చెప్పాడా? నాకింట్లో ఉండటం ఇష్టం లేదు, సూసైడ్ అటెంప్ట్ చేసినా ఎఫెక్షన్ అటెన్షన్ చూపించని ఏం ఫాదర్? కన్న తండ్రిగా కన్సర్న్ చూపించినప్పుడు ఎందుకు ఉండాలి ఇంట్లో? పేమెంట్ ఫెసిలిటీసేనా అని కోపంగా వెళ్ళిపోయాడ్రా ఇంట్లోంచి. అక్క, నా సిచ్యువేషన్
నీ సిన్సియారిటీ, సిచ్యువేషన్, డెడికేషన్లు వాడికేం అవసరం గుణా? వాడి కోరిక వాడికి ముఖ్యం గుణా. సొల్యూషన్ నువ్వే ఆలోచించుకో. నేను చేయగలిగిందేముంది? మాక్సిమం కన్విన్స్ చేశాను, కానీ వాడు సాటిస్ఫై కాలేదు. నీలాగే వాడు కూడా. ఫోన్ కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇలాగే నువ్వు కాల్ చేస్తే వేరే రీజన్స్ చెప్పాల్సి వస్తుందేమోనని వదిలేసి వెళ్ళాడేమో. శివ, నేను ఇంటికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు, కానీ వచ్చేలోపే వాడు వెళ్ళిపోవడం ఏంట్రా? ఇప్పుడు వేరే రీజన్స్ ఎలా తెలుస్తాయి? చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను రా. రూమ్ అంతా చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. అక్క, అక్క, ఏమైంది గుణా? ఏంట్రా ఇదంతా? అదే నాకు అర్థం కాక నిన్ను పిలిచాను. ఎలా వచ్చాయి? ఎందుకు తేనిచ్చావు? నాకు మాత్రం ఏం తెలుసురా? ప్రేమగా చూసేదాన్ని కానీ వాడి మీద స్పైని కాదు కదా. ఎఫెక్షన్ పంచకపోతే ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఆలోచనలే వస్తాయి. మర్చిపోవడానికి ఏదొక అడిక్షన్ వైపు చూస్తారు. అన్నిటికీ నువ్వే కారణం రాగుణా. బ్లేమ్ చేయకక్క. ఇప్పుడు నేనేంటో నీకు తెలీదు. గుణ, ఫస్ట్ వాడి మీద దృష్టి పెట్టాలి. రాంగ్ ట్రాక్ లోకి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కి డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి. ముందు నుంచే వాడి మీద కాస్త ఇంట్రెస్ట్ చూపించుంటే ఈ సిచ్యువేషన్ వచ్చుండేదే కాదు. వాడు నీ మీద కోపంతోనే వెళ్ళాడా? ఇంకేమైనా రీజన్ ఉందా? వేరే రీజనా? ఏమో, మనుషుల్ని చూడొచ్చు, మనసుల్ని వెతకలేం కదా. సీరియస్గా ఆలోచించాలి గుణ. ఓ పిల్లోడు వచ్చాడు. బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఇద్దరు కలిసి పారిపోయారు. లేదు, నా మధు నన్ను మోసం చేయదు. నా మీద కోపంతోనో పంతంతోనో నన్ను బాధ పెట్టాలని చూస్తుంది, కానీ నా కూతురు నన్ను మోసం చేయదు. అదే మేము చెప్తున్నాం జనని. నువ్వన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని కంగారు పడకు. మధు తనంతట తనే తిరిగొస్తుంది.
ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? లేదండి, ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఇన్వెస్టిగేషన్కి వచ్చాం. ఏమైంది సార్? ఇన్వెస్టిగేషన్ ఏంటి? కంగారు పడద్దు. మార్నింగ్ మీ అమ్మాయి ఫోన్ ఆన్ అయింది, లొకేషన్ తెలిసింది. ఎక్కడ సార్? సిటీ అవుట్స్కట్స్. బహుశా ఏదైనా రిసార్ట్లో ఉందేమని మా అనుమానం. రిసార్టా? అక్కడికి వెళ్లే ముందు ఇంట్లోంచి తను వెళ్లిపోవడానికి కారణాలు, క్లూస్ ఏమైనా దొరుకుతాయేమని వచ్చాం. తప్పకుండమ్మా. మీ అమ్మాయి రూమ్ ఒకసారి చెక్ చేయాలి. రూమ్ ఎందుకు సార్? బైక్ వాడు కుర్రాన్ని కలిసిందని చెప్పాడు. రూమ్ సెట్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. లేదే సాయి గారు, ఆ కుర్రాడు అలా చెప్పాడు గాని నేను నమ్మను. నా మధుకి ఎలాంటి ప్రేమ గేమల్ లాంటివి లేవు. నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. చూడమ్మా, మీరు పిల్లల్ని ప్రేమిస్తారు, మీ పెంపకం మీద అపారమైన నమ్మకాన్ని పెంచుకుంటారు. అందులో ఏ తప్పు లేదు. కానీ కాలం తీరు వాళ్ళని మోసం చేస్తుంది. దాంతో కన్నవాళ్ళని పిల్లలు మోసం చేయాల్సి వస్తుంది. మీరు కోపంలో వెళ్ళిందన్నారు. మీ అమ్మాయి ఫోన్ ఆఫ్లో పెట్టుకుంది. మార్నింగు ఫోన్ ఆన్ అయినట్టు తెలుస్తోంది. అంటే తను కావలసినప్పుడు ఫోన్ ఆన్ చేసుకుంటుంది, అవసరం లేనప్పుడు ఆఫ్లో పెట్టుకుంటుంది. సో అందుకని మేము ఇంకోలా అనుమానించాల్సి వస్తోంది. చూద్దాం, తన రూమ్ ఎక్కడ? ఆ రూమ్. ఓకే. శివ, కమ్ ఫాస్ట్. ప్రొఫెసర్ వెయిట్ చేస్తున్నారు. మీరేంటి ఇంత సడన్గా? హాలోకే? నాట్ రియలీ. కొంచెం స్ట్రెస్గా ఉంది లైఫ్. ఏమైంది? తరుణ్ కాలేజీకి వస్తున్నాడా ప్రొఫెసర్? ఆఫ్ కోర్స్. కాలేజ్ మొత్తంలో తరుణ్ బెస్ట్ స్టూడెంట్, వెరీ రెగ్యులర్. తరుణ్ మా కాలేజ్కి ఎస్సెట్ గుణ. చెప్పండి, అసలేం జరిగింది? యాక్చువల్లీ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాట్? మీరు తరుణ్కి ప్రొఫెసర్, మీ దగ్గర దాచడం దేనికి? నేను తరుణ్తో టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. మీకు తెలుసు, నా ప్రొఫెషనే అలాంటిది. వాడు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అర్థమైంది. యాక్చువల్లీ నేనే మీతో పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఇంత త్వరగా తరుణ్ ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. తరుణ్ చాలా బ్రైట్ స్టూడెంట్ గుణ, ఏకసంతాగ్రాహి. తప్పకుండా రేపటి రోజున చాలా మంచి డాక్టర్ అవుతాడు, మీకన్నా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. కాకపోతే ఏంటి ప్రొఫెసర్, చెప్పండి. పర్లేదు చెప్పండి, మీ దగ్గర నుంచి తెలుసుకుందామని వచ్చాం. ఈ మధ్య చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. డిప్రెషన్ లెవెల్స్ పెరుగుతోందేమో అని అనిపించి ఒకరోజు పిలిచి మాట్లాడాను, కౌన్సిలింగ్ ఇచ్చాను. హీఈస్ ఇన్ డిప్రెషన్? యా. మీకు తెలీదా? మీకు చెప్పానని అన్నాడే. క్లినికల్ డయాగ్నోసిస్ చేశారా డిప్రెషన్ అని? యా. ఒకరోజు తరుణ్ను చూస్తే ఎందుకో నాకు డౌట్ వచ్చి ఏదో బాధపడుతున్నాడు అనిపించింది. సైకాలజిస్ట్ ప్రొఫెసర్తో మాట్లాడించాను. డిప్రెషన్ స్టేజ్ 1లో ఉన్నాడని ఆయన అన్నారు. స్టేజ్ 1ఏ కదా, సో మెడిసిన్స్ లేకుండా కౌన్సిలింగ్తో బాగు చేయొచ్చు అని నేను మాట్లాడాను తరుణ్తో. మీరంటే వాడికి ప్రాణం గుణ. నాన్నతో ఎక్కువ టైం గడపాలి అనేది వాడి ఆరాటం. అది తన హక్కు కూడా కాదంటారా?
అది కుదరకపోయేసరికి తనకెవరూ లేనట్టు ఫీల్ అవుతున్నాడు. సింగిల్ పేరెంట్ పిల్లల్లో ఈ సైకాలజికల్ ఇష్యూ కామనే. కానీ ఆ ఇష్యూని వీలైనంత త్వరగా మనమే సాల్వ్ చేయాలి. వాళ్ళకి మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి ఇష్యూతో బాధపడుతున్న పిల్లలు చాలా త్వరగా వేరే రూట్లోకి వెళ్ళిపోతారు. వేరే రూట్ అంటే? లవ్ అని, ఫ్రీ లైఫ్ అని, యునో, రెండూ రిస్క్తో కూడిన డైవర్షన్సే. లవ్లో కరెక్ట్ అమ్మాయి కాకుండా ఎవరైనా రాంగ్ అమ్మాయి ప్రేమలో పడితే మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ చాలా రిస్క్లో పడతాడు. కెరియర్ కూడా దెబ్బతింటుంది. ఇంకా ఫ్రీ లైఫ్ గురించి చెప్పాలంటే డ్రగ్స్, డ్రింక్స్ ఇవన్నీ జీవితాన్ని నాశనం చేసేవే. లాస్ట్ మంత్ మిమ్మల్ని మీట్ అవ్వాలని ట్రై చేశాను. మీరు బిజీగా ఉన్నారని ఫోన్లో మాట్లాడదామని అన్నారు. ఇలాంటివి ఫోన్లో మాట్లాడేవి కావు కదా, అందుకే పర్సనల్గా మీట్ అవ్వాలని అనుకున్నాను. థ్యాంక్ గాడ్ మీరే వచ్చారు. ఇప్పుడు తరుణ్ పరిస్థితి చేయి దాటిపోయిందంటారా? మీ అసెస్మెంట్ ఏంటి? నో, చేయి దాటిపోయే పరిస్థితి లేదు. ఇది ఒక వేకప్ కాల్ లాగా తీసుకోండి. తరుణ్తో స్పెండ్ చేయండి. మనం మాట్లాడుకున్న విషయం తరుణ్కి తెలియనివ్వకండి. తర్వాత మీరు ప్రేమగా మాట్లాడుతున్నా జాలితో చేస్తున్నారనుకుంటాడు. ఇలాంటి పిల్లలకి జాలంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ప్రేమ కావాలి. మీరు ఓవర్ కేరింగ్గా ఉండకండి, అలాగని కేర్లెస్గా కూడా ఉండకండి. బ్యాలెన్స్డ్గా ఉండండి. కోపం వస్తే మీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. కోపం కూడా ఒక కమ్యూనికేషనే. జస్ట్ నార్మల్గా ఉండండి, అంతే. థ్యాంక్ యూ ప్రొఫెసర్. కానీ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏంటో. నేను కూడా నా వైపు నుండి తరుణ్తో కమ్యూనికేట్ చేస్తాను, మీకు అప్డేట్ చేస్తాను. తరుణ్ అనేవాడు బంగారం అండి. బంగారాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైంది ప్రొఫెసర్. థ్యాంక్స్ అలాట్. ఈ మధ్య కానీ ఇటీవల కాలంలో తనేమైనా డిఫరెంట్గా బిహేవ్ చేయడం ఏమైనా? నేను మేజర్ అయ్యానన్నమాట. ఇప్పుడు నీ మాట వినాల్సిన అవసరం ఏముంది? ఇన్నాళ్ళు నేను మైనర్ని కాబట్టి నీ పనికి మళ్ళీ పెత్తనాన్ని భరిస్తూ వచ్చాను. ఇక్కడ నుంచి నాకు నచ్చినట్టే నేను ఉంటాను. లేట్ నైట్ ఫోన్ కాల్స్ ఏమైనా మాట్లాడుతుందా? అలా నేను ఎప్పుడు చూడలేదండి. దానికి నా మీద కోపం, ఆవేశమే కానీ మోసం చేసే తత్వం కాదు. మీ అమ్మాయి ఏం చదువుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈ కబోర్డ్ ఏంటి? తన డ్రెస్సెస్ అండి. కానిస్టేబుల్స్ సార్, ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. ప్రతి ఆదివారం ఈ రూమ్ అంతా నేనే సర్దుతాను సార్. అది దాని పర్సనల్ డెస్క్. మొన్నటి వరకు నాకు తెలియకుండా ఆ డెస్క్లోనే కాఫీ మేకర్ దాచుకొని డైలీ కాఫీ తాగేది. మీకు తెలియకుండానా? కానీ ఇప్పుడు నేనే కాఫీ ఇస్తున్నాను. ట్యాబ్ మీ అమ్మాయిదేనా? లేదు సార్, తనకు అసలు ట్యాబే లేదు. నీకేమన్నా తెలుసా? అక్కకు అసలు ట్యాబే లేదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా. మరి ట్యాబ్ ఎక్కడిది, ఎవరిది? ఎవరిదో ఫ్రెండ్తో ఉంటుంది సార్. కావచ్చు, బట్ ఇలా సీక్రెట్గా దాచాల్సిన అవసరం ఏముంది? మీకు తెలియకుండా ఏదో దాస్తోంది. బాబు, ఇది ఓపెన్ చేయి. లాక్ ఉంది సార్. పాస్వర్డ్?
ట్యాబ్ ఉన్నట్టే తెలియనప్పుడు పాస్వర్డ్ ఎలా తెలుస్తుందిలేండి. ఈ ట్యాబ్ ఓపెన్ చేస్తే మనకేదైనా క్లూస్ దొరకొచ్చు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రిపీటెడ్గా వాడే పదాలు, స్ట్రెస్ చేసి పలికే మాటలేమైనా మీరిందాక చెప్పారు కదా నా మీద కోపం ఎక్కువ అని. అలా కోపంలో రెగ్యులర్గా ఏమన్నా ఐ హేట్ యు మమ్మీ, హేట్ యు మమ్మీ, హేట్ యు మమ్మీ, హేట్ యు మమ్మీ, హేట్ యు మమ్మీ. సార్ ఒకసారి ఇవ్వండి. ట్యాబ్లో పాస్వర్డ్ చూసిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నావు అక్క. ఇంతకీ ఆ పాస్వర్డ్ ఏంటక్క? ఐ హేట్ మై మదర్. తరుణ్ని ఆనంద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళటం చూశాడట్రా. మధు ఎవరితో వెళ్ళుంటుంది? छोटी 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 बातें, वो मीठी 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 यादें.